దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. సులువులో పలికిన 7 మాటల్లో 4వ మాట మత్తయి సువార్త 27:46 అధ్యాయము చదువుకుందామండి. నా దేవా నేనెందుకు చెయ్యి విడినాడితిని? హల్లెలూయా. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ప్రభు చెప్తున్నాడు. అది దేనివల్ల నా చెయ్యి విడిచితివి అంటే అనేకమైన బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి దేవుడు నా దేవా అని దేవుడితో మొరపెడుతున్నాడండి. శరీర వేదన వలన కానీ ఆయన శరీర వేదన పొందుకుండేవాడు. మధ్యాహ్నం వెండ బాధ నుండి ఆయన సృష్టించిన సూర్యుడు ఆయనకి వ్యర్థంగా మారింది అనిపించింది. దేవుడే అతనికి సూర్యుడికి తిరిగిపోయిందంటాం. టైంకింటే ఇప్పుడు ఏదైనా మన అవసరం వచ్చింది అనుకోండి, అవసరానికి ఎవరినైనా ఒక 2 రూపాయలు 10 రూపాయలు అప్పు అడిగి ఒక బిడ్డ మీద అవసరం పెట్టుకున్నాం అనుకో సాయానికని, ఆ టయానికి ఏమంటాడంటే ఆ బిడ్డ నా దగ్గర లేవంటాడు. అలాగా దేవుడు ఏమంటున్నాడంటే సూర్యుడు వ్యతిరేకంగా అయిపోయిందంట దేవుడికి. అప్పుడు అంటే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, తల చేతులు కాలు నుండి భూమి ఇసించి తన పాపములు అంటే మన పాపములు తనకి రక్తధారణై మన బాధలు భరించారంట. భరించి మన కొరకు ఆయన మన కొరకు సులువులో ఏలాడి దేవుణ్ణి అడుగుతున్నాడు. నా శరీరం చాలా బాధల్లో ఉంది అని క్రీస్తు పలుకుతున్నాడు అని శరీరం వ్యాధంతో అది మన కొరకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అలాగే దావీదు కుమారుడు కీర్తన గ్రంథంలో నుంచి 22:1 చదువుకుందామండి. కీర్తనలు 22:1 నా దేవా నీవు నన్నెలా విడనాడితివి? నన్ను ఎలా విడిదివి అంటే నేను ఈ మాట చెప్పడానికి దేవుడు మనల్ని ఎలా పట్టుకుంటాడు అన్నది దానికి సదస్సును నేను చెప్తున్న ఒక మాట. మన కైలాసపట్నంలోని మనకి రాసిపేట వెళ్ళే బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర భూమి గొయ్యలు అని బ్రిడ్జి కట్టినాకని భూమి గొయ్యలు తీశారు. తీసిన వేళల్లోని నేనేం చేశానంటే నేను ఎక్కడి నుంచో వచ్చి అప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఆదిరాజు, అప్పలరాజు, నాగు కూడా కింద నాగు ఉంటాడు కదా, పెన్నాడ నాగు, ఇలా నలుగురివి సైకిల్ మీద వెళ్ళాం. సైకిల్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే రే ఇక్కడ దిగు అన్నాడు మన నాగోడు. నాగు అనబోతుకి నా చెయ్యి అప్పటిదాకా పట్టుకున్నాడు. పట్టుకొని దిగు బాగా దిగు అని అక్కడ పట్టుకొని వదిలేసాను. నన్ను అంతే చెయ్యి వదిలేసిన వెంటనే నేనేం చేశానంటే ఆ భూమిగోయిలో పోయాను. ఆ భూమిగోయిలో పోయిపోతుకి నేను ఇంక 3 సార్లు పైకి కిందకి లేచాను. 4వ సారి ఇంకా మన దగ్గర మనం ఇంక లేదు అనుభూతికి మనకి దగ్గరగా మన తోలుగూడు దుర్గన్న వాళ్ళ అబ్బాయి లావు అప్పుడే గేదెల్లో తోలుకొని వస్తుంటే ఇంకా కాకేస్తున్నారు, అందరు కాకేస్తుంటే టక్క పరిగెట్టుకుంటూ వచ్చి ఆ భూమిగోలో నుంచి నా బుర్రను పట్టుకొని ఒడ్డుకు తోచారు. ప్రభు కీర్తన గ్రంథంలో దావీదును వదిలేనట్టుగా మన దేవుడు నిన్ను పట్టుకోవాలంటే నేను బలి అవుతేనే కానీ, నా దేవుడు నా చెయ్యి వదిలితేనే కానీ నా తండ్రి నీ చెయ్యి పట్టుకోడని దేవుడు ఆ రోజు మాట్లాడిన మాటను పెట్టి మనకి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. తర్వాత 2వ మాటగా ఒక మాట ఉంది, పాపులు కొరకు బాధలు భరించి తీసుకొని సులువులో పలికిన మాట ఏంటంటే దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని వేదంతో పలికాడు. అది ఎవరి కొరకు అంటే నా పాపం కొరకు, నేను చేసిన దోషాల కొరకు,
నీకు రక్షణ ఇవ్వాలని, నీ చేయి పెట్టుకోవాలని అతను నా కొరకును బలైపోయి చెప్పిన మాట, లాస్ట్ మాట, ఆయన మన పాపల కొరకు తన ప్రాణాన్ని అర్పించి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని చెప్పును. ఈ 4వ మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్.